ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సంతోషకరమైన సమయంలో మరి దేవుడు ఇలాంటి చక్కటి సమయాన్ని కుటుంబానికి, తన దాసుని కుటుంబంలో దేవుడు అనుగ్రహించినందుకు మరి దేవునికి వందనాలు తెలియపరచుకుందాం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుని ముందుకు సాగిపోదాము. మొదటిగా ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి ఎగునొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. మరి సాయంకాల సమయంలో ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతించి ఆరాధించి ఉన్నాం తండ్రి. ప్రభువా, ప్రియకుమారుడు ఆనందను బట్టి, మరి వారికి అనుగ్రహించిన సతీమణి ప్రభు అనుషాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన, వారి యొక్క వివాహ మొదటి వార్షికోత్సవాన్ని ఈ రీతిగా సంతోషంగా కుటుంబ సభ్యులందరి మధ్య దేవుని సన్నిధిలో జరుపుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి మొట్టమొదటిగా ఈరోజు మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనిచున్న మరి కుమారుడు ఆనంద్, మరి వారి యొక్క సతీమణి అనుష, వారిరువురికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో నా శుభములు తెలియపరుస్తున్నాను. మరి అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ జీవన్ గారికి, వారి కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మన మధ్య ఉన్న దైవజనులు మరి పాస్టర్ దేవమందిరం అయ్య గారిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని మీ ఎదుట పెట్టాలని నేను ఆశపడుతున్నాను. నా అంశం ఏంటంటే ఫెయిత్ఫుల్ లవ్, అనగా నమ్మకమైన ప్రేమ, ఎ కవనెంట్ దట్ ఎండ్యూర్స్, నిలిచి ఉండే నిబంధన అనే అంశం మీద ఒక చిన్న కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎలాగో అయ్యగారు భోజనాలు ఉన్నాయని చెప్పారు, తప్పకుండా అవి ఆరిపోకముందే నేను విడిచిపెడతాను. ఎక్కువ సమయం నేను ఉంచను, కానీ విన్నా కొద్దిసేపు అయినా నమ్మకంగా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అయితే వివాహము భారతీయులు, మన ప్రత్యేకంగా మన దేశస్తులు వివాహం కొరకు ఎంతో ఖర్చు పెడతాం. మనం ఎంత ఖర్చు పెడతాం అంటే బహుశా బయట దేశాల్లో కొన్ని ధనవంతులు కూడా వారి పెళ్ళికి ఖర్చు పెట్టినంత ఖర్చు మనం పెడతాం అన్నమాట. ఎందుకంటే పెళ్ళి అనేది ఘనమైనది, అది జీవితంలో ఒకసారే జరిగేది అనే ఉద్దేశంతో చేస్తున్నాం, మంచిదే. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వివాహము అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ మాట సరిగా అర్థమయ్యేది కాదు, కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాక్యంలో ఈరోజు వివాహం వ్యవస్థలు మారిపోయింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు లివింగ్ రిలేషన్షిప్ అని, తర్వాత సిచ్యువేషన్షిప్స్ అంటే ఇంకేదో కొత్తగా వచ్చింది ఒకటి, అది నా నోరు తిరగట్లేదు, అది కొత్తగా వచ్చిన స్టెప్ అనమాట. తర్వాత ఇంకొక పదం ఉంది, ఆఫీస్ స్పౌజ్ అనమాట. ఏంటండి ఆఫీస్ స్పౌజ్ అంటే ఇంట్లో ఒక భార్య, ఆఫీస్లో ఒక భార్య, లేకపోతే ఇంట్లో ఒక భర్త, ఆఫీస్లో ఒక భర్త అనమాట. అంటే వ్యవస్థలు రకరకాలుగా మారిపోయినాయి. వీటన్నిటినీ సమాజం అంగీకరిస్తుంది. అసలు విషయం అది.
ఒకప్పుడు ఏవి తప్పుగా ప్రజలు భయపడేవాళ్ళో, సిగ్గుతో దాక్కునేవాళ్ళో, అవన్నీ కూడా ఇప్పుడు సమాజంలో అంగీకరించబడిన స్థితికి వచ్చేసాయి. అవి చట్టబద్ధమైన స్థితికి వచ్చేసాయి. అయితే వీటన్నిటి మధ్య ఎప్పటికీ ఘనమైనది ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహ వ్యవస్థలో ప్రవేశించటం ఘనమైనది. వారు దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ద్వారా వారు దేవుని ఎదుట నిబంధన చేసి వారు జీవిత కాలం అంతయు కూడా ఆ నిబంధనకు కట్టుబడి జీవించటమే నిజమైన వివాహము. అది నిజంగా ఘనమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మ్యారేజ్లు ఆ పెళ్లి పందిరి తీయకముందే వెళ్ళిపోతున్నాయి ఆ సెట్టింగ్లు. ఎందుకంటే చాలా ఖరీదైన సెట్టింగ్లు ఇప్పుడు వేస్తున్నారు, ఎంతో ఖరీదుగా చేస్తున్నారు. అవన్నీ ఊడిపోకముందే, అవన్నీ తీసేయకముందే ఘోరాలు నేరాలు జరుగుతున్న కాలంలో మరి ఈరోజు ఆనంద్ అనూష 1 సంవత్సర కాలం జీవించటం అనేది సాధారణమైన విషయం కాదు. అమెరికా దేశంలో, కొన్ని దేశాల్లో, యూరప్ దేశాల్లో అక్కడ దైవ సేవకుల గురించి కానివ్వండి, లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళందరి గురించి పరిచయ వాక్యాలు ఎలా రాస్తారో తెలుసా? ఇక్కడైతే దైవజనులు జాషువా గారు స్వస్థత వరం కలిగిన సేవకుడు, అన్ని భాషలతో మాట్లాడే సేవకుడు, సచ్చినోడిని లేపే సేవకుడు అని రాస్తారు. కానీ అమెరికాలో ఏమని రాస్తారంటే, ఈయనకి పెళ్ళై 25 ఏళ్ళు అయింది, లేకపోతే పలానా జీవన్ గారికి మ్యారేజ్ 20 సంవత్సరాలు అయింది. అంటే అర్థం ఏంటంటే 20 సంవత్సరాలు ఒక వివాహంలో నిలబడ్డాడంటే అదే అన్నిటికంటే గొప్ప విషయం. సచ్చినోడిని లేపటం కంటే కూడా ఒక వివాహాన్ని 10 సంవత్సరాలు కాపాడుకోవటం గొప్పది ఈ రోజుల్లో. ఆమేన్. ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, అడిగి నోబెల్ ప్రైజ్ వస్తే పెద్ద సమస్య ఏం కాదు, ఏదన్నా కనిపెడితే నోబెల్ ప్రైజ్ వస్తుంది. కానీ వివాహాన్ని కాపాడుకోవటం అంటే ఇప్పటి వరకే మన దేశంలో ఎలా జీవించినా చెల్లుబడైన. ఎందుకంటే మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఆడపిల్లకైనా చిన్నప్పటి నుంచి ఏమని నేర్పండి, సరిగ్గా పని నేర్చుకోవా, లేకపోతే మీ అత్త నన్ను తిడద్దే, కూతురిని ఎట్టబెంచావా అని అంటున్నారు. ఇప్పుడైతే ఇప్పుడు ఎలా వచ్చినాయి, అట్లా అనేవాడు లేడు, నేర్చుకునేవాడు లేడు. ఇక్కడ ఆడపిల్లకి చెప్పేవాళ్ళు లేరు, మగపిల్లలకి చెప్పేవాళ్ళు లేరు. సమాజ వ్యవస్థ చెడిపోయిన కాలంలో కూడా దైవజనులు మరి జీవన్ గారు చెప్పారు, నా కుటుంబము ఆయన సన్నిధిలో నిత్యము నిలిచి ఉండాలి. అంటే ఎప్పుడు నిలిచి ఉంటుంది నిత్యం ఆయన సన్నిధిలో అంటే, వాక్యానికి లోబడినప్పుడు ఆ కుటుంబం నిత్యము నిలిచి ఉంటుంది. కాబట్టి ఆధునికత ఎంత పెరిగినా, ఆధునికత అంతా వివాహాన్ని నాశనం చేసేదే, ఆధునికత అంతా కుటుంబాన్ని నాశనం చేసేదే. మన కుటుంబాన్ని ఆశీర్వదించేది ఏంటంటే, దేవుని వాక్యం యొక్క కట్టడల దగ్గరికి మనం తిరిగి రావటం మాత్రమే మనకి దిక్కై ఉన్నది, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఒక వివాహము ఎలా నిలబడి ఉంటుంది? ఈరోజు ఏదో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కలిసి బ్రతకటమే కాదు, ఆ 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాళ్ళ జీవిత పర్యంతము వారి వివాహం ఎలా ఉండాలంటే, దేవుని దృష్టికి ఒక చక్కటి సంగీతం వలె ఉండాలి. అది ఏడుపులతో ఉండకూడదు, అది బాధలతో ఉండకూడదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక దేశం వెళ్ళాడంట వాక్యం చెప్పడానికి. ఆయన రాత్రిపూట ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఒక స్వరం వినబడుతుందంట. ఆ స్వరం ఏంటంటే, ఒక ఆడ మనిషి మూల్గుతూ ఏడుస్తున్న స్వరం ఆయనకి వినబడిందంట. ఆ రాత్రంతా అదే స్వరం వినబడుతుందంట ఆయనకి. అప్పుడు ఆయన ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా ఏంటి ఈ అమ్మాయి, ఎవరో ఒక అమ్మాయి ఇలా మూల్గుతూ ఏడుస్తూ ఉన్నది ఏంటయ్యా అని ఆయన అడిగినప్పుడు, అప్పుడు ప్రభు చెప్పాడంట, ఈ ప్రాంతంలో ఉన్న పురుషులందరూ కూడా తమ భార్యల్ని హింసిస్తూ ఉంటారు, అది వారి యొక్క ఏడుపు మూలుగుల యొక్క స్వరం అన్నాడంట. కానీ దేశం మాత్రం చాలా అద్భుతంగా ఉంది, సంపదలు కలిగి ఉన్నది, ఉన్నతమైన స్థితికి ఎదిగొన్నది. కాబట్టి ఒక వివాహము ఆనందకరంగా సాగాలి అంటే, ఒక వివాహము విజయవంతంగా ఉండాలి అంటే, ఒక వివాహం అనేది నిజంగా వాళ్ళకు ఆశీర్వాదకరంగా, వారి తర్వాత రాబోయే వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మనము వాక్య ప్రకారముగా జీవించవలసిన వారమై ఉన్నాము. మనం చదివిన ఈ ప్రసంగి గ్రంథంలో
ఆ వాక్యం గురించి ఆయన అంతకుముందు ఏమంటాడంటే, ఒకడు ఒంటరిగా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? అయితే ఈరోజు ప్రజలందరూ ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారండి? ఒంటరిగా ఉండటం. ఆడు నెల రోజులు పిల్లవాడాడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆడికి ఒక జత దొరికింది, ఏంటంటే సెల్ ఫోను. ఇంకా సెల్ ఫోను ఆడేయక ప్రజలు కలిసి ఉండటానికి ఇప్పుడు ఇష్టపడట్లా. కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నారండి? ఇష్టపడట్లా. ఇప్పుడే కాదు, 25, 30, 100 ఏళ్ల క్రితమే వచ్చేసినాయి. కాకపోతే అక్కడక్కడ జరిగాయి, ఇప్పుడు అందరికీ జరుగుతున్నాయి. ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఒక 25 ఏళ్ల క్రితమే ఎంతో ఆ టైంలో ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదన్నమాట. ఆయన అడిగారు, ఏమండి ఎంతకాలం అయింది మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ఆయన చెప్పాడు, ఒక పెళ్లి చూపులకి వెళ్ళాడంట. ఆ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అంత బాగానే ఉందంట. అయితే అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోవటానికి వాళ్ళని విడిచిపెట్టినప్పుడు ఆ ఒకటే అడిగిందంట. ఏమని అడిగిందంటే, మన పెళ్ళయ్యాక మీ అమ్మ ఎక్కడ ఉంటుందని అడిగిందంట. ముందు అది చెప్పు, తర్వాత సంగతి మాట్లాడతానుందంట. ఇక ఆయన ఏం మాట్లాడకుండా వచ్చేసాడంటే అక్కడ నుంచి పెళ్ళి చేసుకోలేదండి. ఇది మంచిది కాబట్టి ముందే అడిగింది, అది వచ్చిన తర్వాత అడిగింది అనుకో, ఇక చేసేది ఏమీ లేదు. కాబట్టి ఇక ఆయన అలాగే ఉండిపోయాడంట. కాబట్టి ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఒంటరితనం కోరుకుంటున్నారు. అది ఎంతవరకు వచ్చిందంటే ఈరోజు భార్యాభర్తలు కూడా గ్యాప్ కోరుకుంటున్నారు. అందుకే మ్యారేజ్ కౌన్సిలర్లు ఏం చెప్తున్నారంటే, నీ భార్యకి స్థలం ఇవ్వు, స్పేస్ ఇవ్వు, నీ భర్తకి స్పేస్ ఇవ్వు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరు హత్తుకుంటే స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈయనకి స్పేస్ ఇచ్చి ఆయనకి ఆమె స్పేస్ ఇస్తే ఈడొక గ్రహంలో ఉంటాడు, ఆమె గ్రహంలో ఉంటుంది. ఇప్పుడు దేవుడు తల్లిదండ్రుల్ని విడిచి తల్లిదండ్రుల్ని మరిచి వాళ్ళని ఐక్యపరిచింది ఎందుకు? స్పేస్ తీసుకోవటానికి కాదు, కలిసి బ్రతకటానికి, కలిసి జీవించటానికి, కలిసి సాధించటానికి. మీ ఇద్దరు ఒకే లక్ష్యం కలిగి ఉండాలి. ఆ లక్ష్యము దేవుని చిత్తమై ఉండాలి. మీరేం చేయాలనుకున్నా మీ జీవితంలో మొదటగా దేవుని చిత్తమేంటో అడగాలి మీరు. దేవా నీ ఉద్దేశం ఏంటి? నా జీవితంలో నీ సంకల్పము ఏమై ఉన్నది అనే సంగతిని మీరు తెలుసుకోండి. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీరు తెలుసుకోలేకపోతే మీరు నేర్చుకున్న దానికి కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు తేలికే. కానీ మోషే 40 ఏళ్ళు ఐగుప్తు యుద్ధ విద్యల్లో జ్ఞానంలో అభివృద్ధి చెందిన తర్వాత 40 ఏళ్ళు పట్టిందంట మళ్ళీ ఆయన నేర్పించిందంతా మానిపించడానికి దేవుడికి. కానీ విషయం ఏంటంటే మోషేకు ముందే తెలుసు, పుట్టగానే ఆయనకు ఊహ వచ్చినప్పుడే తెలుసు ఏంటంటే దేవుడు నన్ను ఇశ్రాయేలులకు రక్షకుడుగా జన్మింపజేశాడు. ఆ సంగతి తెలిసినప్పుడు ఆయన నేర్చుకోవాల్సింది యుద్ధ విద్యలు కాదు, దేవునితో మాట్లాడుతూ నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో గడపటం నేర్చుకోవాలి, ఆయన స్వరాన్ని వినటం నేర్చుకోవాలి, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కానీ మోషే ఏం చేశాడంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకమైన కార్యాలు నేర్చుకున్నాడు. కాబట్టి 40 ఏళ్ళు నేర్చుకున్నాడు. 40 ఏళ్ళు పట్టింది నేర్చుకున్నదంతా మర్చిపోయేటట్టు చేయటానికి. 40 ఏళ్ళు దాటిన తర్వాత అంటే 80 ఏళ్లకు దేవుడు దిగొచ్చి అప్పుడు ఆయన చేత ఏదైతే ఆయన సంకల్పించాడో ఆ పనిని నెరవేర్చాడు. కాబట్టి ఒక దైవ సేవకుని కుమారుడిగా ఆనంద్ తప్పక ప్రతి విశ్వాసం మీద ఆత్మల రక్షణ భారం అనేది ఖచ్చితంగా ఉన్నది. దానికి పిలుపు అనేది ఏమీ అక్కర్లేదు. కాబట్టి అది దైవ సేవకుడు కుమారుడిగా, మరి దైవ సేవకుడు కోడలుగా మీ కుటుంబంలో ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని మీరు ఎరిగి మీ యొక్క ప్రణాళికలన్నీ ఆ చిత్తానికి అనుగుణంగా మీరు చేసినప్పుడు మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఇక్కడ వేరుగా ఉండటం ముఖ్యం కాదు. ఇక్కడ భార్యాభర్తలు అవగానే మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇక్కడ ఏంటంటే ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళాను అన్నమాట, ప్రసంగం చేయటానికి. అక్కడ పెళ్లి చేయడానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. అయితే ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు కూడా అక్కడే ఉన్నారు. అది వాళ్ళు నాకు తెలియదు, వీళ్ళు ఆ పాస్టర్ గారి యొక్క కుమార్తె అల్లుడు గారు అని. సరే ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకి దిగి వెళ్ళిపోయేటప్పుడు ఆమె ప్రైజ్ లార్డ్ డాడీ అంది. సరే కొన్నిసార్లు పెద్ద అయ్యగారుల్ని కొంతమంది అందరు డాడీ అని మమ్మీ అని పిలుస్తారు. నేను అదేమో అనుకున్నాను, ప్రైజ్ లార్డ్ అమ్మ అనుకుంటా
ఆయన ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత అల్లుడు గారు ఎదురయ్యాడు అనమాట. ఆయన ప్రజలాడు పాస్టర్ గారు అన్నాడు. ఆయన అన్నాడు, ఏమండే ఎట్లా చూస్తుంది మా అమ్మాయి, నిన్ను శుభ్రంగా చూసుకుంటుందా లేదా అన్నాడు. అసలైతే ఎవరిని అడగాలి ముందు? అమ్మాయిని అడగాలి, అల్లుడు శుభ్రంగా. కానీ ఆయన వెళ్ళి ఎవరిని అడిగాడు? అల్లుడిని అడిగాడు, మా అమ్మాయి నిన్ను శుభ్రంగా చూసుకుంటుందా లేదా అని. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ వియ్యాల వారు ఇద్దరు కూడా గమనించాల్సింది, ఎవరైనా ఇక్కడనే కాదండి, ఇక్కడ దైవ సేవకులని నేను చెప్తున్నాను స్వేచ్ఛగా, కానీ ప్రతి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీ ఇంటికి వచ్చిన బిడ్డ మీ బిడ్డ ఎంతో ఆ బిడ్డను కూడా అదే స్థితిలో మీరు చూడగలగాలి. మీరు వేరు స్వభావం మీలో ఉంటే మీ మనసులో ఏ వేరు ఉన్నదో అదే వేరు రేపు అక్కడ తయారవుతుంది. ఎందుకంటే నీ హృదయంలో మీ తలంపులవి. అందునిమిత్తం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గురించి మనము మేలే తలంచాలి, కీడు తలంచకూడదు. కానీ మన మైండ్ ఎలా తయారైందంటే, చుట్టూ జరిగే పరిస్థితులన్నీ ఎలా తయారైనాయి అంటే, కీడు జరుగుద్దేమో అన్న ఆలోచనే మనకు వస్తుంది, కానీ మేలు జరుగుద్ది అన్న ఆలోచన మనకి రాదు. కాబట్టి దేవుని యందు ఉన్న మనం ఏం చేయాలంటే, ఆయన నిశ్చయముగా మనకు మేలు చేయు దేవుడై ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఒక్కడిగా ఉండటం కంటే ఇద్దరు కూడి నడవటం మంచిది. ఇద్దరు కూడి నడిచేటప్పుడు ఏమవుతుందంటే, ఒకడు పడిపోతే మరొకడు వాడిని లేవనెత్తుతాడు. ఒకడు పడిపోతే మరొకడు లేవనెత్తుతాడు. ఈరోజు భార్యాభర్తలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఏ భార్యాభర్తలైనా, ఇక్కడ ఎవరో దేవదూతలు లేరు. ఇక్కడ ఎవరో దేవదూతలు లేరు. నువ్వు మ్యారేజ్ చేసుకునేది మట్టి మనిషినే. ఏ మనిషినండి? మట్టి మనిషి, అంతే. మీరు ఆ మట్టి మనిషిలో నుంచి ఇనువుని ఆశించకూడదు. ఆ మట్టిలో నుంచి మీరు బంగారాన్ని ఆశించకూడదు. ఎందుకంటే అందరూ బలహీనులే. కానీ అదే సమయంలో వాక్యం మీద మీరు ఆధారపడి ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి బలహీనతతో పడిపోతే మరొక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క చేతిని పట్టుకుని పైకి లేపి నిలబెట్టగలిగే స్థితిలో ఉండాలి. అంటే వాక్య విషయంలోనైనా, సామాజిక విషయంలోనైనా, ఏ విషయంలోనైనా ఒక పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని సరిచేసే వ్యక్తిగా ఉండాలి జీవిత భాగస్వాములు. భర్త భార్య మీ ఇద్దరిలో ఎవరు పొరపాటైనా, అది పొరపాటైన తప్పిదవచ్చు, మరేదైనా కావచ్చు, కానీ ఒక విషయంలో ఒకరు బలహీనులైనప్పుడు బలవంతులు ఏం చేయాలంటే ఆ బలహీనుడికి చెయ్యిచ్చి పైకి లేపేవారిగా ఉండాలి. ప్రత్యేకంగా భార్యాభర్తల మీద జీవితకాల బంధం, ఇది జీవితకాల నిబంధన. ఎందుకంటే అన్నీ మంచిగా చూసి చేసుకుంటాం, కానీ చేసుకున్న తర్వాత బలహీనతలు బయటికి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు బలహీనతలు ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే, ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు బలహీనతలు కనపడవు. ఆ ప్రేమ పలసనైనప్పుడు ఏం కనపడతాయి? బలహీనతలు కనపడతాయి అంత. ఒకసారి నేను ఒక పాస్టర్ గారికి వెనక నేను వెళ్ళాను అనమాట. అంటే ఆయన చాలా సీనియర్ పాస్టర్ గారు, నేను అప్పుడే సేవలోకి వస్తున్నా. ఆ పాస్టర్ గారు నేను ఒక ఇంటికి వెళ్ళాం అనమాట. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు చెప్పి పాస్టర్ గారు, అయ్యా ఆయన మనకి బాగా క్లోజ్ అయిన వ్యక్తి, ఈ రాత్రి మనం అక్కడ ఉందాం అని తీసుకుపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక అరగంట మాట్లాడుతూ ఉన్నాం. అరగంటకు సడన్గా పాస్టర్ గారు లెగిసి, పని ఉందండి, అర్జెంట్ పని ఉంది అని లెగిసి వచ్చేసాడు. సరే వచ్చేసిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, ఏంటి రాత్రి అంతా ఇక్కడ ఉండి మరుసటి రోజు వెళ్ళాలి కదా మనం, ఈరోజు ఏంటి ఇంత సడన్గా లెగిసిపోయాడు, నాకు అర్థం కావట్లా. అప్పుడు ఆయన వచ్చి విసుక్కుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, గౌరవం అనేది ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఉండాలి, జనాలు ఉన్నప్పుడు ఎక్కడ వస్తుందా అనుకుంటా వస్తున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరిద్దరే ఉన్నారనుకోండి, యారా ఏమే అనుకున్నా సరిపోద్ది. అదే జనాల్లో ఉన్నప్పుడు అప్పుడు నీకు ముద్దుగా ఉంటుంది, కానీ ప్రజలు వచ్చేసరికి ఏమవుద్ది? సిగ్గుపడతాం. కానీ అక్కడ లేనిది ఇక్కడ రాదు. అక్కడ లేనిది ఇప్పుడు అంతకుముందు ఏరా అని పిలిచేది, ఇప్పుడు మీ నాన్న రాగానో లేకపోతే మీ బాబాయ్ రాగానో ఏమండి అని పిలవటం ఆమెకి విచిత్రంగా ఉంటుంది, నీకు విచిత్రంగా ఉంటుంది.
కాబట్టి గౌరవం, మర్యాద, ప్రేమ అనేది ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇక్కడ పురుషుడు స్త్రీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి అర్హత లేదు. ఒకవేళ మన సమాజం ఒప్పుకోవచ్చేమో, వాక్యం ఒప్పుకోదు. హల్లెలూయా. మీరు అనొచ్చు, మన పెద్దవాళ్ళందరూ భార్యను అట్టాగా అన్నారంటే అది వాక్యం తెలియని స్థితి. కానీ నువ్వు వాక్యాన్ని తెలుసుకుంటే నీకు అర్థమయ్యేది ఏంటంటే భార్యని గౌరవించాలి. ఎందుకంటే నీ భార్యని ఎవరైనా అవమానంగా మాట్లాడితే అది నిన్ను అవమానంగా మాట్లాడినట్టు. నీ భార్యను అవమానించారంటే అది ఎవరిని అవమానించినట్టు? నిన్ను అవమానించినట్టు. నీ భర్తను అవమానించారంటే ఎవరిని అవమానించినట్టు? నిన్ను అవమానించినట్టు. కాబట్టి మిమ్మల్ని మీరు అవమానించుకుంటున్నారనుకోండి, అది దేనికి సాదృశ్యం అంటే గదరేని ప్రాంతంలో దెయ్యాలు పట్టినోడు ఒకడున్నాడు. ఆడేంటంటే ఆడికాడే గాయాలు చేసుకుంటాడంట. ఆడికాడే గాయాలు అంటే ఒకడు భార్యని చితగొట్టాడు అనుకోండి, ఆడనే కొట్టుకుంటున్నాడు, ఆడికి తెలియట్లేదు. అంటే శరీరం ఆమె నలిగినట్టు కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో ఆత్మీయంగా వాడేమైపోతాడు? బలహీనుడైపోతాడు. అతడు తనను తానే గాయపరుచుకున్నాడు. ఎందుకంటే వాడికి మరీ పెద్ద దెయ్యం పట్టింది. ఎందుకంటే కొన్ని దెయ్యాలు గదరేని దెయ్యాల కంటే భయంకరమైన దెయ్యాలు. ఎందుకు? కొన్ని దెయ్యాలు పట్టినప్పుడు వెంటనే వదిలించడానికి ఈజీ అవుద్ది, కానీ కొన్ని దెయ్యాలని వదిలించడానికి కుదరదు అనమాట. ఎందుకంటే అవి యూనివర్సిటీలో చదివి వచ్చిన దెయ్యాలు. అదేం దెయ్యాలండి? అవి యూనివర్సిటీలో చదివి వస్తాయి. అంటే అర్థం ఏంటి? దెయ్యాల్లాగా ఉండవు, కానీ పనులన్నీ దెయ్యం పనులే. నువ్వు నీ భార్యను గౌరవించకపోయినా, నీ భర్తను గౌరవించకపోయినా, నువ్వు బాధ్యత తీసుకోకపోయినా, ఒక పొరపాటు చేసినప్పుడు అదే సందుగా తీసుకుని దాన్ని అవమానించడానికి ఉపయోగించినా అది తప్పక నీవు నాశనం చేసుకుంటున్నావు. కాబట్టి ఇద్దరు కూడి నడిచేటప్పుడు ఏం చేయాలి? ఒకడు పడిపోతే మరొకడు చెయ్యిచ్చి లేపాలి. ఆ పొరపాట్లోంచి బయటికి రావటానికి నువ్వు మార్గాన్ని ఏర్పాటు చేయాలి. రెండవది ఏంటంటే, ఇద్దరు కూడి నడిచినప్పుడు ఎవడైనా ఒకని మీద పడినట్లయితే, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సాతానుడు ఎప్పుడు ఒక్కడినే టార్గెట్ చేస్తాడు. భర్తనన్నా చేయనివ్వండి, భార్యనన్నా చేయనివ్వండి, ఇద్దరి మీద రాడాడు. ఎందుకంటే ఇద్దరి మీదకి వచ్చాడు అనుకోండి, ఇద్దరు గొడవలోకి దిగుతారు. అందుకే ఒకడిని తిట్టాలన్నమాట, ఒకడిని పట్టాలన్నమాట. ఎట్లా అంటారంటే, ఇప్పుడు సపోజ్ అమ్మ ఇంత మంచిదానికి అసలు అట్టంటి వాడికి ఎట్టిచ్చారమ్మా మీ అమ్మోళ్ళు అన్నారనుకోండి, లేదా ఆడి దగ్గరికి వెళ్ళి అసలు ఇంత అందగాడికి నీకు అసలు ఎట్టండి అన్నారనుకోండి, చాలు. ఇంకా ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, అరే నేను నీ కోసం వస్తున్నారా, నీ భార్య ఆలోచిస్తే అసలు నేను నీ గుమ్మం కూడా తొక్కనండి. అంటే ఏంటి? ఇక్కడ ప్రజలు, సాతానుడు ఏం చేస్తున్నాడు? మీ ఇద్దరిని వేరుగా చూస్తున్నాడు. ఎందుకంటే ఒకడి మీద పడుతున్నాడు, ఇద్దరి మీద పడడు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరిద్దరు ఒకటే అయినప్పుడు, ఒకడి మీద పడినప్పుడు నువ్వేం చేయాలంటే రెండో వాడు కూడా వచ్చి ఆ పడేవాడి మీద పడాలి. అది వాక్యం చెప్తుంది. అంతేకాని కొట్టేది నిన్నే కదా, నన్ను కాదన్నట్టు కూర్చోకూడదు. ఎందుకంటే అపవాది ఎప్పుడు ఒక్కడి మీదే పడతాడు. కానీ నిజమైన భార్యాభర్తలు ఏం చేస్తారంటే, వాళ్ళిద్దరూ కలిసి సమస్య ఎవరి మీదకి వచ్చినా ఇద్దరు కలిసి ఆ సమస్యతో పోరాడతారు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి మందిరానికి రావాలి, ఇద్దరు కలిసి ఒక సమస్య యొక్క విడుదల కొరకు, ఒక పాపం నుంచి విడుదల కొరకు, ఒక సమస్య యొక్క పరిష్కారం కొరకు ఇద్దరు కలిసి పోరాటం చేస్తేనే ఆ వివాహము విజయవంతంగా నిల్చుంటుంది. ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే, నిజమైన ప్రేమని కలిగి ఉండాలి. ఎందుకంటే వివాహంలో స్టార్టింగ్ అంతా కూడా హనీమూన్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే ఇంకా చేసేవన్నీ మంచిగా కనపడతాయి, చేసేవన్నీ మంచిగా కనపడ. ఒక వ్యక్తి ఉన్నాడు, అసలు వాడు చీపురు పుల్ల కూడా తీసేవాడు కాదు. వాడు చీపురు పుల్ల తీయటం నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అయితే అతనికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆ 16 రోజు ఎప్పుడు వస్తారు కదా, వాళ్ళ నాన్నగారు పిలిచారు, పాస్టర్ గారు మావాడు వస్తున్నాడు అండి రండి అంటే, ఎట్టాగే 4-5 పాస్టర్లు వెళ్ళామన్నమాట. వెళ్తే మీరు నమ్మరండి, ఆడు ఎన్ని బ్యాగులు మోసుకొచ్చాడంటే ఒక్కడే. ఇక్కడ ఆ బ్యాగులు మొయ్యాలంటే మీరు 10 మంది కావాలి.
అలా గుట్ట తీసుకొచ్చి పెట్టాడు అనమాట. అట్లా నాకు అర్థం కాల. నేను అడిగానండి, అసలు ఇప్పుడు తెచ్చాడండి గుట్ట అంటే. మా వాడు అక్కడే ఆడు కూడా ఒకే రౌండ్లో తెచ్చాడు మళ్ళీ అండి. ఈ చేతిలో 10 సూట్ కేసులు, దానికి ఏంటి ఏమంటారు టవల్స్ కట్టేసి ఎత్తి మీద కాళ్ళకి ఒకటి ఈడికి సొంట తీసుకొచ్చేసాడు. అప్పుడు అనుకున్నా, అంకులు వీడికి ముందే చేయాల్సింది, అసలు మీరు పొరపాటు చేశారు. అప్పుడు చేస్తాడు, కానీ తర్వాత ఏం చేశాడు అంటే ఇంక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆమె కనపడినప్పుడు, పాస్టర్ గారు మా ఆయన అసలు ఏ పని చేయట్లేదండి, కప్పు కూడా తీయట్లేదండి. ఒక్కోసారి టీ అడుగుద్ది అనుకోండి, టీ అడిగాడు అనుకోండి, ఏ బల్లంతా ఖాళీగా లేదని ఒకవేళ అక్కడ పెట్టినా మనోడు అక్కడికి చెయ్య వంచడం. ఏమైపోయింది, హనీమూన్ టైము అయిపోయింది. ఇక మళ్ళీ పాత లక్షణం వచ్చేసింది. కాబట్టి ప్రేమ అనేది జీవితంలో ఎప్పుడు ఒకే రకంగా ఉండదండి. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలంటే మీరు ఎయిర్టెల్ కస్టమర్ కేర్కో, రిలయన్స్ కస్టమర్ కేర్కో ఫోన్ చేస్తేనే. అందుకని మీరు భార్య భర్తలు మాట్లాడేటప్పుడు 24 గంటలు టీ పెట్టంటే, ఏమండి టీ పెట్టమంటారా, కాఫీ తాగుతారా, పాలతో పెట్టమంటారా, డెకాషన్ పెట్టమంటారా అని ఆమె అడగటానికి ఇక మొదట్లో అడిగినట్టు కుదరదు. పెళ్ళైన ఆ టైంలో అడిగినట్టు ఇవన్నీ అడగటా కుదురుద్దా? మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసుకుని మీ నెంబర్ చెప్పండి అంటారు. ధన్యవాదాలండి మీ నెంబరు చెప్పినందుకు. మీ పేరు చెప్పండి అంటాడు. ఇది పేరు చెప్తాడు, ధన్యవాదాలండి మీ పేరు చెప్పినందుకు అంటాడు. ఎందుకు ధన్యవాదాలు? ఎందుకంటే అది వ్యాపారం అంతే. కానీ వివాహంలో ఇక ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా, నువ్వు టీ అడిగినప్పుడల్లా, లేకపోతే నువ్వేదో ఆ అమ్మాయిని భర్తనేదని అడిగినప్పుడల్లా ఇక్కడ కూర్చుని ఆలోచించి ధన్యవాదాలు, నువ్వు నన్ను టీ అడిగినందుకు ధన్యవాదాలు అని టీ ఇచ్చి, మళ్ళీ టీ తాగిన తర్వాత ఏమండి టీ తాగారు మీరు, ధన్యవాదాలండి. అమ్మ ఆమె కూడా అయ్యో అమ్మ ధన్యవాదాలు, టీ బాగుంది, మళ్ళీ ఆమె అయ్యో టీ బాగుంది అన్నందుకు. ఇవన్నీ ఉండవు. ఇవన్నీ స్టోరీల్లో సినిమాల్లో ఉంటాయి, ఇవి నిజం కాదు. మీరు అనుకోవచ్చు ఎక్కడో కొంతమంది ఇళ్ళకి వెళ్తే అట్ట కనపడుతుంది, అది అసలు నిజం కాదమ్మా. జనాల మధ్య ప్రేమలు గురిపించేది అసలు అది నిజం కాదు. నకిలీని ఉందని ఎతకమాకండి. ఒక సినిమా డైరెక్టరు ఆయన అసలు సినిమాలే చూడ్డంట. ఆయన తీసేది సినిమాలు, ఆయన ఏం చూడ్డం, సినిమానే చూడ్డం. ఇంట్లో భార్యని పిల్లల్ని కూడా చూడొద్దు అంటాడంట. అది ఎంతమంది క్రైస్తవులు సినిమాలు చూస్తుంటే అసలు సినిమా తీసేవాడు సినిమా దీంట్లో చూడట్లా. అప్పుడు ఒక రోజు ఆయన కుమార్తె అడిగిందంట, నాన్న నువ్వే సినిమాలు తీస్తున్నావు, మమ్మల్ని ఎందుకు సినిమాలు చూడొద్దు అంటే ఆయన అన్నాడంట, మిమ్మల్ని బ్రతికించడానికి నేను సినిమాలు తీస్తున్నాను తప్ప మీరు చూడటానికి కదా. ఎందుకంటే అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు టైటానిక్ వాడ పగిలిపోయింది కదా ప్రయాణంలో, తెలుసు కదా మీకు టైటానిక్ వాడ. ఒకవేళ ఇండియా హీరోతో తీస్తే ఎలా ఉంటుందంటే ఒక ఆయన చెప్పాడు, ఆ వాడ పగిలిపోయినప్పుడు అంటే హీరో గారు ఏం చేస్తాడంటే కిందకు దూకి ఒక కాలుతో ఆ వాడను నెట్టుకుంటా ఒక చేత్తో హీరోయిన్ గారిని పట్టుకుని సముద్రం ఒడ్డుకి లాక్కొచ్చేసేవాడు అంట. చూడండి ఆ సినిమాలు హీరోలు ఏం చేస్తారు, వాడి విలను వెళ్ళిపోతూ ఉంటాడు హెలికాప్టర్లో. ఆడంతే జామ తోటలో ఉన్నవాడు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వస్తాడు. అంతే, రోడ్డు మీదకి వచ్చి అక్కడ లారీ ఉంటే లారీ మీద ఎగురుతాడు. లారీ మీద నుంచి అక్కడ గాల్లోకి ఎగిరి ఎక్కడికి వెళ్తాడు, హెలికాప్టర్ని పట్టుకుని రెక్కతో కొడితే హెలికాప్టర్ కూలిపోతుంటే మళ్ళీ నెమ్మదిగా దిగుతాడు అనమాట పూల చెట్లోకి. మళ్ళీ వత్త పూలు తీసుకొచ్చి హలో అంటాడు, భార్యకి ఎత్తాడు. కానీ నిజంగా అప్పుడప్పుడు పేపర్లో కనపడుతుంది, క్రేన్ తగిలితే ఆ హీరోని ఎత్తుకొచ్చి యశోదాలో పడేస్తారు. ఇవన్నీ నిజం కాదు. లైఫ్ అనేది రియాలిటీ, యథార్థత అనేది నకిలీగా కనబడదు. ఈరోజు చూసే భోగాలు, ఈరోజు చూసేటువంటి గొప్పతనాలు ఇవేవి నిజం కాదు. నిజమైన జీవితం ఏంటంటే అది కష్ట నష్టాలకు ఓర్చి, అది శ్రమలను తట్టుకుని ఒకరి మీద ఒకరు నమ్మకంతో సాగించేది నిజమైన జీవితం. ఖచ్చితంగా ప్రతి వివాహము పరీక్షించబడుతుంది.
ఖచ్చితంగా ప్రతి వివాహంలో శోధనలు వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ మాటలు విని వీటి చొప్పున చెయ్యని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టిన వాడిని పోలి ఉన్నాడు. అయితే బండ మీద ఇల్లు కట్టాడని వరద ఆగలేదు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను. కొన్నిసార్లు చిన్న సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు వర్షమే, కానీ కొన్నిసార్లు వరదలు ముంచెత్తుతాయి. కొన్నిసార్లు ఏమవుద్దంటే వర్షము వరదలతో పాటు గాలులు ఆ ఇంటిని అటు ఇటు ఊపివేస్తాయి. అయితే ఆ ఇంటి పునాది బండ మీద వేయబడి ఉన్నది. ఈరోజు ఆ బండ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండ దేవుని వాక్య ప్రకారంగా జీవించటం అనేది. అంటే నీ భార్యలో పొరపాటు కనపడినప్పుడు ఆమెను క్షమించి ప్రేమించి ఆ పొరపాటు నుంచి ఆమె ఎలా బయటికి రావాలో ఆమెకి నేర్పించే బాధ్యత నీది. ఒకవేళ నీ భర్త ఒక పొరపాటులో ఉంటే ఆ పొరపాటులో నువ్వు క్షమించి ఆ వ్యక్తి ఆ పొరపాటులో నుంచి బయటకు రావటానికి నీ చెయ్యి అందించవలసిన బాధ్యత నీది. ఎందుకనగా మీ ఇద్దరిని దేవుడు కలిపింది. ఎందుకంటే తెలుగు బైబిల్లో సరిగా ఉండదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో భార్యాభర్తల కలయికను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఇంగ్లీష్లో వెన్ దే న్యూ ఈచ్ అదర్ అని ఉంటుంది. అంటే వారు ఒకరిని ఒకరు ఎరిగినప్పుడు. ఎరగటం అంటే నీ భర్త ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి, నీ భర్త పరిచర్య ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఆయన పిలుపేంటో నువ్వు తెలుసుకోవాలి. అలాగే భార్యను గురించి భర్త ఆ సంపూర్ణమైన గ్రహింపు కలిగి ఉండాలి. అయితే మనదంతా ఏంటంటే ఏదో పెళ్లి చేసేసుకున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, పిల్లలుగా అన్నారు, ఏదన్నా బాగా పోనన్నా ఈ పిల్లలను చూసుకుని బతుకమ్మా, ఈ పిల్లల మొహం చూసి బతకరా అంటాడు. వాడు కూడా పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత మీ బతుకులు ఇవి కాదు. దేవుడు భార్యాభర్తల్ని ఐక్యపరిచి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను చేసి ఆయన వారిని ఆశీర్వదించెను. దేవుడు బాధలు పడమని పెట్టలా, దేవుడు సంతోషంగా ఉండమని పెట్టాడు. దేవుడు ఆశీర్వాదం కలిగి ఉండమని చెప్పాడు. కాబట్టి ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే వాక్యాన్ని బట్టి వస్తుంది. తర్వాత ఎఫెసీ పత్రిక చెప్తుంది, ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులై క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరిని ఒకరు క్షమించుడి. ఈరోజు నిజమైన ప్రేమ ఏంటి? ఈ రోజుకి జనాలకి ప్రేమ ఏంటి అంటే అర్థం కావట్లేదు. నేను ఒక సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఆ సెలబ్రిటీ ఏం చెప్పిందంటే 13 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుందంట. ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుని 7 నెలలకి విడాకులు తీసుకున్నారు. అంటే సంవత్సరానికి సరిపడా ఒక నెల కూడా కాపురం వాళ్ళు చేయలే. ఎందుకు చేయలే అంటే వాళ్ళు ప్రేమ అనుకున్నది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ ప్రేమ అంటే ఏంటంటే మనకు తెలిసిన ప్రేమ అయితే చాలా రకాలు ఉన్నాయి. నేను లోతుకు వెళ్ళట్లేదు, వేదాంత పరంగా వెళ్ళట్లేదు, అందరికి అర్థమయ్యేటట్టు నేను మాట్లాడుతున్నాను. ప్రేమ అంటే ఏంటంటే క్షమాపణే ప్రేమ. ప్రేమ అంటే నీకు నచ్చిన గుణలక్షణాలు ఆమెలో ఉన్నాయని ఇష్టపడటం ప్రేమ కాదు. ఈరోజు ప్రజలు ఇష్టాన్ని ప్రేమ అనుకుంటున్నారు, ఇష్టాన్ని ప్రేమ అనుకుంటున్నారు. కానీ ప్రేమ ఏంటంటే నీకు ఇష్టం కాని దాన్ని కూడా ఇష్టపూర్వకంగా సహించటం ప్రేమ అయి ఉన్నది. దేనిని బట్టి అంటే నీ భర్తను బట్టి నీకు ఇష్టం కాని దాన్ని ఇష్టంగా ఎంచాలి. దానికి కారణం నీ భర్త మీద నీకున్న ప్రేమ అయి ఉండాలి. అలాగే నీ భార్యకి ఇష్టం కాని దాన్ని నువ్వు ఆమెను బట్టి దాన్ని నువ్వు అంగీకరించగలగాలి. కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తారంటే ఇక్కడ సమస్య, ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళ మీద పొలమటానికే ప్రయత్నం చేస్తారు. అది నిజమైన ప్రేమ కాదు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు దయ కరుణా హృదయులై. ఈరోజు మొట్టమొదటిగా నిజమైన భార్యాభర్తలు మొదటిగా మీ ప్రేమ ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి. మీరు మొదటగా ఎవరిని క్షమించాలంటే నీ భర్తనే క్షమించాలి, నీ భార్యనే క్షమించాలి. ఎందుకంటే ఆ క్షమాపణ ప్రేమను సజీవంగా ఉంచుతుంది. ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ బల్బులు వచ్చేసినాయి,
ఇదివరకు కిరసనాలు దీపాలు వెలిగించిన కాలంలో ఇంకెవరికైనా ఐడియా ఉంటే ఆ నూనె అయిపోక ముందే మీరు ఏం పోయాలి, అందుట్లో నూనె పోయాలి. మీరు నూనె పోయిపోతే ఏమవుద్దంటే ఒత్తి కాలద్దు. కానీ నూనె ఉన్నంతసేపు ఒత్తి కాలదు. ఒత్తి కాలినట్టే కనపడద్దు కానీ మంట దాని మీదే వస్తుంది, కానీ అది కాలదు, ఎందుకంటే నూనె ఉన్నది కాబట్టి. కానీ ఆ నూనె అయిపోయిన క్షణంలో ఏమవుద్దంటే ఒత్తి మాడి మసి అయిపోద్ది. ఈరోజు భార్య భర్తల మధ్య ఆ క్షమాపణ అనేది ఉంటే ఆ క్షమాపణే ప్రేమ. ప్రేమ అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని ఏమంటారండి, రోజ్ ఫ్లవర్స్ దండ తీసుకొచ్చాలో గుడ్ మార్నింగ్ డియర్ అని ఈడంటాం. అంగారు అసలు 5 గంటలకి లెగిసేసి హైదరాబాద్ బిర్యానీ రకరకాలు వండి పెట్టడం ఇవన్నీ జరగవు. అక్కడ హీరో కంటే అక్కడ 100 మంది వండి తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ మీకెవరు తీసుకొస్తారు? అది నిజం కాదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి? క్షమించాలి. ఈరోజు ఎలా క్షమించాలంటే ప్రతి విషయంలోనూ నీకు అభ్యంతరకరంగా ఉన్న ప్రతి విషయాన్ని క్షమాపణతో నీ భార్యని నీ భర్తను అంగీకరించినప్పుడు మీ ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అందునిమిత్తమే మదర్ తెరీసాని అడిగారు. ముందు మార్టిన్ లూథర్ గారికి చెప్తాం. మార్టిన్ లూథర్ గారిని అడిగారు, అయ్యగారు మీకు తెలుసు కదా మార్టిన్ లూథర్ గారు 5వ సంఘకాలానికి వర్తమానికుడు. అయితే ఈ మార్టిన్ లూథర్ గారిని అడిగారు, అయ్యగారు మరి భార్యాభర్తల మధ్య ప్రేమ నిలిచి ఉండాలంటే ఏం చేయాలి, లేకపోతే వారి మధ్య భార్యాభర్తలో వివాహము సంతోషంగా సాగాలంటే ఏం చేయాలన్నాడంటే, ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మరలా ప్రేమలో పడాలి అదే వ్యక్తితో అన్నాడు ఆయన. అంటే మళ్ళీ ప్రేమించమంటే ఇంకోసారి కాదు, వాళ్ళు 13 ఏళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసుకున్నా మళ్ళీ ప్రేమలో పడాలి. వాళ్ళు పడలేదు. లోకం యొక్క క్రమం ఏంటంటే ప్రేమికులు పెళ్లి చేసుకోవటం, అది లోక క్రమం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రేమికుల్లాగా మారాలి. అర్థమైందండి? ప్రేమ తర్వాత పెళ్లి లేదు, అది నాశనమే. ఆ ఈక్వేషను దేవుని వాక్యానికి సంబంధించింది కాదు. ఎన్నుకోమని ప్రవక్త చెప్పాడు. ఎన్నుకోవటం అంటే నువ్వు ఈ మనిషిని నేను చేసుకుంటాను అన్న తర్వాత నీ హృదయాన్ని రిలీజ్ చేయక ముందే నిబంధనలు అడుగు పెట్టాలి నువ్వు. ఎందుకంటే కొంతమంది అడుగుతారు నన్ను, అయ్యగారు మరి ఎన్నుకోవచ్చు అన్నాడు కదా ప్రవక్త అని. ప్రవక్త ఎన్నుకోమని చెప్పిన దానికి నేను ప్రేమ వివాహాలని చెప్పేదానికి రెండు ఒకే మీనింగ్ కాదు. కాబట్టి వివాహం అయిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ పెరగాలి. దీనికి ఉదాహరణ ఎవరంటే యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే రాహేల్ని ఇవ్వకుండా ఆయన లేయాని ఇచ్చాడు. అయినా సరే మరలా రాహేలు కోసం మరి 7 సంవత్సరాల కొలువు చేశాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు రాహేలును ప్రేమించిన గనుక అది నిన్న మొన్న ఉన్నట్టుగా ఉందంట. అంటే రాహేలు కోసం ఎన్ని ఏళ్ళు చేశాడంటే మనోడు 14 ఏళ్ళు బానిసత్వం చేసినా ఎట్లా ఉందంటే ఆయనకి 2 days అయిపోయినట్టుంది అంతే. అది కానీ పెళ్ళయింది. ఆడవాళ్ళు ఏంటంటే సీడీ ప్లేయర్లు అంట. అంటే మనం తిప్పే పని లేదు, కంటిన్యూగా అదే ప్లే అవుతూ ఉంటుంది. క్యాసెట్ అంటే 30 నిమిషాలకు ఒకసారి తిరగెత్తే కానీ అది ఆగదు. మగవాళ్ళు ఏదో 4 అని వెళ్ళిపోతారు, కానీ ఆడవాళ్ళు ఆ చెవిలో పెట్టి మొదలెడతా ఉంటారు అనమాట. మొత్తం పోసుగుచ్చినట్టు పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుంచి అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, ఈరోజు జరిగినాయి, ఎక్కడ తేడా వచ్చినప్పుడల్లా మొత్తం స్టోరీ వేస్తూ ఉంటుంటే రాహేలు ఆ వేసే మాటలకి ఈ నిజంగా గొర్రెల దగ్గర పనిచేసినా, ఒంటిల దగ్గర పనిచేసినా, పుచ్చిపోయిన అన్నం తిన్నా ఈ 14 ఏళ్ళకి బాధ అవ్వలేదు. కానీ ఏం వేసే సీడీ దెబ్బకి బైబిల్ చెప్తుంది యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనినంట. రగులుకోవటం అనే పదం ఆషామాషి వ్యవహారం కాదు. రగులుకోవటం అంటే ఏంటంటే మీకు తెలుసు, పుల్లలతో వంట చేసిన తర్వాత ఆర్పేసిన తర్వాత కొంచెం ఎక్కడైనా వేడి ఉందంటే అది చాలా సేపటి తర్వాత ఒక్కొక్కసారి 1 గంట 2 గంటలు 3 గంటలకి అంటే నుప్పు స్మాల్గానే ఉంది, ఆ వేడి
ఆ గాలికి దానికి అది ఇది కలిసి ఎప్పటికొక్కసారి బొగ్గుమని మంట వస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలో అది ఈరోజు వచ్చేది కాదు. మీరు చిన్న స్మాల్ అంటే మీరు ఏ క్షణంలో చిన్న పొరపాటు చేస్తే ఆ క్షణంలో మీరు క్షమించకపోతే ఆ చిన్న సమస్య అది అగ్నిగుండంలాగా మారుద్ది. కానీ యాకోబు ఏం చేశాడంటే ప్రేమించలేకపోయాడు రాహేల్ని. అందుకే బైబిల్ చెప్తుంది యాకోబు కోపం రగులుకొనెను. మరి ఏం చేయాలి, ఎలా ప్రేమించాలి? మదర్ తెరిసా చెప్పింది ప్రేమ అంటే క్షమాపణే. అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు మనల్ని ప్రేమించను ఎలాగనగా మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం పాపంలో ఉన్నప్పుడే మన కొరకు ఆయన ప్రాణం. ఈరోజు భార్య భర్తలు కూడా మారక ముందే మారిన తర్వాత ఆమె కోసం నువ్వేం చేస్తావో, మారిన నీ భర్త కోసం ఏం చేస్తావో దానిని ఇప్పుడే చేయటం నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఏ కుటుంబంలో కలిగి ఉంటుందో ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే నిత్యము ఆనందంతో నిలిచి ఉంటుంది. దాని అర్థం వాళ్ళకి ఏ సమస్యలు రాలేదని కాదు, కానీ ఆ సమస్యలన్నిటినీ క్షమాపణ ప్రేమతో వాళ్ళు జయించారు. ఆ క్షమాపణ ప్రేమ ఏం చేసిందంటే వారి కుటుంబంలోనికి ఏ మరణాన్ని రానివ్వదు, ఏ ద్వేషాన్ని రానివ్వదు, ఆ కుటుంబంలోనికి ఏ కీడుని రానివ్వదు. వారు ఎల్లప్పుడూ కూడా వాళ్ళలో సమస్యలు ఉంటాయి. కొంతమంది బయటకు అర్థం కాదు, ఏంట్రా వాళ్ళల్లో అన్ని పొరపాట్లు ఉన్నా వాళ్ళు ఎందుకని అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు ఒకరి ఎడల ఒకరు. ఇద్దరు మంచోళ్ళైనా సక్సెస్ అవుతారో లేదు తెలియదు, కానీ ఇద్దరు బలహీనులైనా సరే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ ఆ అపరిపూర్ణులను కూడా పరిపూర్ణులుగా నిలబెట్టగలుగుతుంది. ఆ నమ్మకం అనేది ఏం చేస్తుందంటే పరిపూర్ణంగా నిలబెడుతుంది. ఎందుకంటే ప్రతి భార్య భర్త సంఘానికి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి మీరిరువురు కూడా ఈ వాక్యం ఖచ్చితంగా మరి ఆనంద్ అనుషకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీ నిబంధన శాశ్వతమైనది. ప్రేమనగా క్షమాపణయే ప్రేమ. ఒకరికి తోడుగా నిలబడండి, ఒకరి పక్షంగా ఒకరు నిలబడండి, ఒకరి బలహీనతల్లో మరొకరు నిలబడండి, కలిసి దేవునిలో ఎదగండి. ఏ పరిస్థితిని కూడా ఎక్కువ మీ ఇంట్లో ఉండటానికి అవకాశం ఇవ్వద్దు. ఏ అభ్యంతరం కలిగినా ఏ సమస్య కలిగినా ముందే క్షమించేయండి. అప్పటికప్పుడే దా ప్రేమను మీరు చూపండి. ఎప్పుడైతే ఆ క్షమాపణ ప్రేమ మీ జీవితంలో ఉంటుందో ఆ ప్రేమ మీదకి దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి దిగి వస్తుందో నిత్యము నువ్వు ఆ దేవుని సన్నిధిలో ఉంటావో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలవు. అట్టి కృప దేవుడు ఆనంద్ మరి అనుష యొక్క దాంపత్య జీవితానికి అనుగ్రహించునుగాక. మరి దేవుని చిత్తం అయితే మరి వారి యొక్క స్వర్ణోత్సవం కూడా మేమే మాట్లాడాలనుకుంటున్నాం. జీవన గారి మీరు మాకంత ఆయుష్ను దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని కృప మీ అందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ ఆనంద్ అండ్ అనుష. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను.